ఇప్పుడు ఇప్పుడు ఏం కథ చెప్పుకుందాం? రామాయణం మళ్ళీ చెప్తా, చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పు రామాయణం. సరే నేను చెప్తా. ఒక పెద్ద రాజ్యం ఉంటుంది కదా, ఆ రాజ్యం పేరు ఏం పేరు? రాజ్యం పేరు రాజ్యమేనా? ఇంతకుముందు చెప్పినా కదా, అయోధ్య. అయోధ్య. అయోధ్యలో ఏ రాజు ఉంటాడు? రాజు పేరు ఏం పేరు? రాముడు వాళ్ళ డాడీ ఏం పేరు? నీ దొంగ పిల్ల. దశరథుడు. దశరథుడికి ఎంతమంది భార్యలు? రెండా మూడా? ముగ్గురు. ముగ్గురు పేర్లు చెప్పు. సుమిత్ర. ఇంకా వెన్నెల కాదు, కౌసల్య, సుమిత్ర ఉన్నారు. కైకేయి. ఫస్ట్ భార్య పేరు కౌసల్య, సెకండ్ సుమిత్ర, థర్డ్ కైకేయి. వాళ్ళ ముగ్గురికి చిన్నపిల్లలు లేరు, చిన్నపిల్లలు పుట్టలేరు. పుట్టకపోయేసరికి చాలా బాధపడతారు వాళ్ళ ముగ్గురు. దశరథుడు రాజు, ఆ రాజు కూడా చాలా బాధపడతారు. చాలా బాధపడి ఒక పంతుల దగ్గరకు పోయి, ఒక మహర్షి దగ్గరకు పోయి, మా సమస్యకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే ఆయన ఒక యాగం చెప్తాడు. ఆ యాగం చేస్తే మీకు పిల్లలు పుడతారు అని చెప్తారు. అయితే యాగం చేస్తారు. యాగం చేసి యాగం నుండి ఒక అమృతం బయటకు వస్తుంది. ఏమొస్తుంది పులి? ఆకాశంలో కాదు, యాగంలో నుండి. యాగం అంటే మంట నుండి అమృతం వస్తుంది. అమృతం వస్తే అమృతము ముగ్గురు భార్యలు కొంచెం కొంచెం తాగుతారు. దొంగ కాదు, అమృతం తీసుకొని ముగ్గురు భార్యలు తాగిరు. తాగితే పెద్ద భార్య కౌసల్యకు రాముడు పుట్టిండు. ఎవరు పుట్టిండ్రు? కౌసల్యకు ఎవరు పుట్టిరు? రెండో భార్య సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టిండు. ఎవరు పుట్టిరు? శత్రుఘ్నుడు పుట్టిరు. చిన్న భార్య కైకేయికి ఎవరు పుట్టిరు? దశరథుడు పుట్టిండు. లక్ష్మణుడు చెప్పిన. సుమిత్రకు పుట్టిండు లక్ష్మణుడు. కైకేయికి భరతుడు పుట్టిండు. కైకేయికి ఎవరు పుట్టిండు? భరతుడు పుట్టిండు. వాళ్ళు పుట్టిన తర్వాత 12 సంవత్సరాలు వాళ్ళు ఒక గురువు దగ్గర అన్ని విద్యలు విద్యాభ్యాసాలు అన్నీ స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటారు అందరు కలిసి. చదువుకున్న తర్వాత 12 సంవత్సరాలు అయిన తర్వాత విశ్వామిత్రుడు వచ్చి, విశ్వామిత్రుడు దశరథుడిని ఏం అడుగుతాడు? నా వెంబడ రాముణ్ణి వంపు అని అడుగుతాడు. మా యాగానికి కొందరు రాక్షసులు అడ్డం కలిగిస్తారు, నాతో పాటు రాముణ్ణి వంపు. రాముడు మా సమస్యను పరిష్కరిస్తాడు, మరియు రాముడికి కూడా చాలా విషయాలు తెలుస్తాయి, నేర్చుకుంటాడు, పంపు అని అడిగితే దశరథుడు బాధపడతాడు, చాలా బాధపడతాడు. నా రాముడికి 12 సంవత్సరాలే ఉన్నాయి, చిన్నగా 12 సంవత్సరాలు అంటే మన బిన్ను ఎట్లున్నాడు? బిన్ను అంతనే, అంత చిన్నవాడిని ఎట్లా పంపాలి అని బాధపడతారు. లక్ష్మణ్ అంత పెద్ద అవుతాడా? అవుతాడు. అయితే అవును, బిన్ను లెక్క. బిన్ను అంత చిన్న ఏజ్ ఉన్నప్పుడు, మనంత ఓకేనా, మనంత చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా పంపాలి? అంత చిన్నగా ఉన్నారు నా పిల్లలు, పంపలేను అని ఏడిస్తే విశ్వామిత్రుడు కోపం అవుతాడు. నువ్వు నీ కొడుకు మీద అంత ప్రేమ ఎందుకు ఇంటుకుంటున్నావు? అయినా ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు పంపడంలో తప్పేముంది? నీ రాముడు నాతో పాటు వస్తున్నాడు, ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు, పంపించు అని అంటాడు. పంపించడంగానే సరే అని ఓకే చెప్పి ఏం చేస్తాడు? లక్ష్మణుడికి
రాముడు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇంకా చాలా 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 ఇష్టం. అందుకే రాముడు అంటే లక్ష్మణుడు కూడా పోతాడు. రాముణ్ణి లక్ష్మణుడిని తీసుకొని విశ్వామిత్రుడు తన కుటీరంకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యాగం చేస్తుంటే రాక్షసులందరూ వచ్చి డిస్టర్బ్ చేశారు, బాగా కోపం తెప్పిస్తారు విశ్వామిత్రునికి. ఎవరికి తెప్పిస్తారు? విశ్వామిత్రునికి తెప్పిస్తారు. తెప్పించి కోపం తెప్పించేసి ఇక రాముడు ఏం చేస్తాడు, బాణాలు వేస్తాడు. రాముడు లక్ష్మణుడు ఏం చేస్తారు, రాముడి దగ్గర ఒక విల్లు ఉంటుంది. ఏముంటుంది? ఇట్లా భుజంకి వేసుకొని దాన్ని తీసి బాణం తీసుకొని ఇట్లా విల్లుకు పెట్టి డిష్మని ఇడిస్తాడు కదా. ఆ విల్లు పేరు, రాముని విల్లు పేరు ఏం పేరు? డాడీ పేరు కాదు, విల్లు పేరు కోదండ. రాముడి విల్లు పేరు కోదండ. అట్లా అంటాడు. ఇక రాక్షసుడు డిష్ అనేసరికి వెళ్ళి పారిపోతారు. ఏడుస్తారు. మరి రాక్షసులు ఏడవరా? జేజులు దెబ్బలు వేసినప్పుడు రాక్షసులు ఏడుస్తారు కదా. ఇప్పుడు బాగుంది కదా. ఈరోజు కొంచెం చెప్పినా కదా, రేపు కొంచెం చెప్తా, ఓకేనా? మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిందంతా నాకు చెప్పాలి. రేపు చెప్తావా? చెప్పాలి. రాముడు వాళ్ళ డాడీ పేరు ఏం పేరు? వాళ్ళ రాజ్యం పేరు ఏం పేరు? తెలుసు నీకు. అయోధ్య. రాముడు వాళ్ళ తమ్ముడు పేర్లు చెప్పు. తమ్ముడు లక్ష్మణుడు. తెలుగుదా నీకు? భరతుడు, శత్రుఘ్నుడు కూడా. దశరథుడి వాళ్ళ భార్యల పేర్లు చెప్పు. ఎంతమంది భార్యలు చెప్పు దశరథుడికి? సుమిత్ర, కైకేయి, ఇంకా కౌసల్య, సుమిత్ర, కైకేయి. ముగ్గురు భార్యలు. వాళ్ళు పూజ చేస్తే పూజలకి ఏమొచ్చింది? అమృతం వచ్చింది. అమృతం తాగితే పిల్లలు పుట్టిరు. చిన్న చిన్న పిల్లలు కావాలి కదా వాళ్ళకి. రాముడు పుట్టిండు. ఇంకెవరెవరు పుట్టిరు? ఇంకా భరతుడు, శత్రుఘ్నుడు కదా. నీకు అన్ని బాగా గుర్తుకున్నాయి, చుప్పలు గుర్తుకున్నాయి. నేను చెప్పిన బాయ్ చెప్పు. రోజు వినమని చెప్పు. వినండి, లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని అడుగు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా అవి పాడుకోండి. బాయ్.